ఒరే బాసా హరిగాడు మురళి ఏమో బీర్లు ఇచ్చిపోయారు. ఈ పరంబోగు పటాన్ గాడిది ఇంకా రాకబాయ్. పరంబోగు పటాన్ గాడిది ఇంకా రాకబాయ్. ఏం చేద్దాం బాసా? నేను కూడా వెయిట్ చేస్తున్నా. అద్దా పరమో కూడా వస్తున్నాడు పటాన్ గాడు. వచ్చానా ఉండరా? అరేనా పటాన్ గాడు మన కోసం తినడానికి బూ తెస్తున్నాడు. ఏంద్ర బస్ ఏందంటారు నా గురించి? ఏ లేదన్నా పనికి వచ్చే పటాను మన కోసం బూ తెస్తున్నాడని హరేన్ అంటున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అవునా? తాగినాక నువ్వు పడిపోతావు, తినవు కొంపకు పోయి, అందుకే తెచ్చినారా? ఒక బీరికే అయినా ఈ పట్టానుగా ఎందుకు ఇంత లేటు? 3 బీర్లు అయిపు చేసినాం మేము. నీకు తెలిసిందే కదరా హరి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఇంట్లో బోగులన్నీ కడిగి మీకోసం వండుకొని తెచ్చే కొద్ది ఇంతసేపు అయింది. ఏం చెప్పా? అయినా ఈరోజు స్పాన్సర్డ్ ఎవర్రా? ఎవరిది మన మురళి గాని. మరి వాళ్ళు నువ్వు లేటుగా వచ్చినావని అన్ని బీర్లు తాగేసినావురా మేము. బీర్ల కోసం మళ్ళా పంపించినాం. అయినా ఉద్దరి బీర్లు అంటే నా కొడకల్లారా నిద్ర లేకుండా తాగుతారా? సర్లే గాని నాకు బీర్ ఉందా లేదా? మెల్లగా పొరపోతాది. పటాను ఎప్పుడు వచ్చేవి? ఇప్పుడే వచ్చినది. ఏంద్రా ఒక్క బీర్ తెచ్చినావు? ఏందన్నా అడుగున్నా మురళేనను. టౌన్ లో ఎన్ని వైన్ షాపులు అంటే అన్ని తిరిగినా బీర్లే లేవు, ఇది ఒక్కటే కూల్ ఉండేది, అన్ని కూలే లేవు. అదొక్కటి ఉంటే ఎట్లా సరిపోతారు? నేను వచ్చే లోపు ఎనుములా తాగినారు మట్టంగా. అన్ని అయిపోయినాయా? అయిపోయినా నేను మన వాళ్ళు నీ లెక్క అంటే నున్నగా తాగుతారు నన్ను చూడున్నా. సరే ఎటో అడ్జస్ట్ అయిదాంలే. ఏది కూర్చోన్నా అక్కడ కూర్చోన్నా. ఇంకా 2 కావాలా? చాడ సరిపోతాయి. అంతగా ఏంటి దొంగ చూస్తున్నావు? ఇదే నీ బీరు, తాగు. వాడిని ఓపెన్ చేసి నేను కనుక్కోలేకుండా. సర్లే మన ఒకరి మీద అయితే ఎట్లా? మురళికి లేదు మురళి తాగడు. తాగడా? ఏంది తాకపోయినా మనకి ఇంత పెద్ద డిన్నర్ ఇంటికి చారా? పటాను పాపకు జాబ్ వచ్చింటే మీ ఆనందం కోసం అంతే. పాపకు జాబ్ వచ్చిందా? మా అన్న కొడుకు అయిపోయి 2 నెలల నుంచి ఇంటికాడ ఖాళీగా ఉన్నాడు. వీళ్ళ పాపది అయిపోయి సంవత్సరమే అప్పుడే జాబ్ పెట్టొచ్చారు. అది చెప్పు నీకు తెలుదా? హరి చెప్పినాడు కోచింగ్ పంపించి వచ్చింది. యా కోచింగ్ సెంటర్ రా? నీకు తెలియదా? నువ్వు బీటెక్ గానీ ఎంటెక్ గానీ పీజీ గానీ ఎంబీ గానీ ఎంసీఏ గానీ అయిపోయిన వాళ్ళు బెంగళూరులో ఎల్లంక దగ్గర సద్గురు కాంప్లెక్స్ లో వాంతర్ టెక్నాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కు కొన్ని పెద్ద కంపెనీలు టైఅప్ అయినాయి. సో కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి కావాలో అటువంటి వాళ్ళని వాళ్ళు కోరుకుంటారు. సో అటువంటి వాళ్ళకే వాళ్ళు 6 months ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా 100% జాబ్ వచ్చేలా చేస్తారు వాళ్ళు. అవునా? ఈ విషయం నాకు తెలియదు, మా అన్న కొడుకు చెప్పాలరా? చెప్పున్నా సరే దాంట్లో ఫీజు కూడా అంతా ఒకటేసారి కట్టించుకోరు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఫీజులో 35% కట్టినాం అనుకో, మిగతాదంతా నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినప్పుడు ఆ జాబ్ లో వచ్చిన శాలరీలో నెల మనం బజాజ్ ఫైనాన్స్ సెల్లుకు దానికి బండ్లకు కార్లకు కట్టుకుంటాంలే అట్లా నెల కంతుల ప్రకారం కట్టుకోవచ్చు. అవునా? చాలా మంచిది కదరా బా. బ్రహ్మాండంగా ఉందనా? ఏనా మా అన్న కొడుకు జరిపించుకోవచ్చా? అయిపోతా మళ్ళీ సీట్లు. వరే నేను వచ్చా ఉండరా? నువ్వు వచ్చే గానీ మనోళ్ళు ఎవరన్నా గానీ యాడికన్నా గానీ కోచింగ్లకు పోయి ఉద్యోగాలు రాకోకుండా 2-3 సార్లు తిరుగుతుంటారు చూడు, వాళ్ళందరికి చెప్పు ఇట్లా వాంతర్ టెక్నాలజీని బెంగళూరులో ఎలంకలో ఉంది, అటుకి పోండి, జాబ్ గ్యారంటీ అని చెప్పి. ఓకేనా? నిన్న కొడుకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు మర్యాద ఉండదు, మళ్ళీ పార్టీలన్నీ ఇవ్వాల్సిందే. మంచి కొడతా మీరు 8 అయినట్టు 20-30 అయితే నేను తెప్పిలేను స్వామి. స్వామి ఇచ్చావు కదా మంచి కోటి. ఓకే థ్యాంక్ యూ. నాకు చెప్పినట్టు కాదురా, మనోళ్ళందరికీ చెప్పురా. మనోళ్ళందరికీ రావా? ఇవన్నీ మేము జస్ట్ నీళ్లు కలుపుకొని మాత్రమే తాగినాము. సో మీరు మాత్రం రియల్ అనుకోవద్దండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అవి నీళ్ళని వాళ్ళకి తెలిసి ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు. మీరు అప్పుడే చెప్పేలేదా? కాదు భాష చెబుతాను మేము. నీళ్ళని వాళ్ళకి చెప్పినా వాడా? ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. సో ఫ్రెండ్స్ మన వాళ్ళ సర్కిల్లో ఎవరైనా కూడా బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ ఎంసీఏ సో ఇవన్నీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనా ఈ వాంతర్ టెక్నాలజీలో మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. సో బాయ్.